అనే వ్యక్తి వస్తే ఇతను ఇప్పుడు పెట్టినాడయ్యా మళ్ళీ ఓడిపోతే కానీ మళ్ళీ వెళ్ళిపోతాడు మా కేలా అనే ఆలోచన విధానం కూడా ఉంది. మనం అంటే పొద్దున లేచిన నుంచి తిరుగుతూ ఉంటాం, యాక్సెసిబిలిటీ ఉంటా అంటాము. ఎటువంటిది కూడా ఒక వెల్ఫేర్ అనే కాదు, ఏ చిన్న పని ఉన్నా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ కేతిరెడ్డి ఉన్నాడు అనేది జనాలకు నమ్మకం. ఇప్పుడు మాకు మొన్న బాక్రాపేటలో ఒక బస్సు యాక్సిడెంట్ జరిగా. ఒక బస్సు పోతుంటే 50 మంది రోల్ అయిపోయి చనిపోయి 10 మంది చనిపోయినారు. నాకు 6:30కి వచ్చా విజయవాడ నుంచి, వస్తాను తెలుసు మళ్ళీ 7:30. ఏ చిన్న సమస్య ఉన్నా ఫస్ట్ ఉండేది ఎవరైనా ఉంటారంటే కేతిరెడ్డి ఉంటాడు. వీళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళు ఎవరు కానీ జనాలకు దొరకరు, జనాలకు ఉండరు. నేను సింపుల్గా అయినా పోతానని అనే ఇదే ఉండదు. వీళ్ళు 10 బండ్లు ఉంటే తప్ప వీళ్ళు కదలలేరు. భయం. ఎందుకు భయము? పాపం వీళ్ళని వెంటాడుతా ఉంది. మనం ఏమీ చేయలేదు కదా. ఇప్పుడు నాది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండే, కానీ అది వద్దనుకున్నా కాబట్టి సింపుల్గా నేను తిరగగలుగుతున్నాను. వాళ్ళు అలా తిరగమనండి, నేను తిరగనన్నట్టు నేను తిరిగినట్టు వాళ్ళకు సూర్య వచ్చినా అనంతపురంలోనో 20 బండ్లు వేసుకొని రావాల్సిందే. శ్రీరామ్ వచ్చినా వాళ్ళ ఊరి దగ్గర నుంచి 20 బండ్లు వేసుకొని రావాల్సిందే. ఇక్కడ వాళ్ళు ఎవరు రారు. ఇక్కడ ఎవరని అంటే నేను ఒక్కనే ఆ టాప్లెస్ బండి వేసుకొని తిరుగుతూ అంటాను, నైట్ డ్రెస్ ప్యాంట్లు వేసుకొని ట్రాక్లు వేసుకొని తిరుగుతూ ఉంటాను. అంటే నాకేం థ్రెట్ లేదు. ఎందుకు థ్రెట్ లేదంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు, మనకు చేయాలని ఆలోచన లేదు కాబట్టి ఐఎమ్ వెరీ ఫ్రీ అనమాట. వాళ్ళకు ప్రతిదీ భయంతోనే బతకాల్సిన పరిస్థితి, మనకు ఆ పరిస్థితి. యాజ్ ఐ టోల్ యూ, దిస్ షుడ్ బి సమ్ ప్రొఫెషనల్ లైఫ్, ఇది లైఫ్. ఈ రెండింటినీ కూడా కేటగరైజ్ చేసుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ఇది చేసుకున్నాం. వాళ్ళిద్దరిలో ఎవరు ప్రత్యర్థి అనుకుంటున్నారు మీరు? అంటే ఇది అసందర్భం, మిమ్మల్ని అడగకూడని ప్రశ్న. వీళ్ళిద్దరిలో ప్రత్యర్థి ఇప్పుడు ఎవరికి సీట్ అనేది గ్యారంటీ, క్లారిటీ లేదు యాక్చువల్లీ. పట్టాభి శ్రీరామ్కి టీడీపీ నుంచి ఇస్తారా, లేదా పొత్తు పెట్టుకుంటే బీజేపీ నుంచి సూరికి ఇస్తారనే క్లారిటీ లేదు. నేనేమంటానంటే వీళ్ళిద్దరిలో ఎవరైతే మీకు సమూజీ అనుకుంటున్నారు? క్లారిటీ లేదు, కానీ వాళ్ళలో వాళ్ళ క్లారిటీ ఉంది. 100 కోట్లు ఎవడైతే పార్టీకి ఇస్తాడో వానికి టికెట్ అని వాళ్ళే చెప్పుకున్నారు. సూరి అదే మాట చెప్పినాడని చెప్పి శ్రీరామే చెప్తున్నాడు. సో శ్రీరామ్కి ఇంత డబ్బులు ఇచ్చేసి మెయింటైన్ చేసుకుంటాను, పార్టీకి 100 కోట్లు ఇస్తాను అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఒకటి. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంటికి 2 టికెట్లు ఇవ్వము, ఇంటికి 2 టికెట్లు ఇవ్వము కాబట్టి ఇది అని వాళ్ళు ఏదో పడుతున్నారు.